ఐపీఎల్ 2025 మెగా యాక్షన్లో డే 2 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి అలాగే ఐపీఎల్ మెగా యాక్షన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో మనం డే 2 హైలైట్స్ అయితే ఒకసారి చూసేద్దాం. డే 2లో మొత్తం 182 ప్లేయర్స్ని అయితే 10 టీంలు కలిపి కొనుక్కున్నాయి. అలాగే వాళ్ళకి స్పెండ్ చేసిన అమౌంట్ అయితే టోటల్ 2 డేస్ కలిపి 639.15 crores అయితే స్పెండ్ చేశారు. దీంట్లో మన ఇండియన్ ప్లేయర్స్ 120 మెంబర్స్ ఉంటే ఓవర్సీస్ ప్లేయర్స్ 62 మెంబర్స్ ఉన్నారు. ఐపీఎల్లో ది హైయెస్ట్ అమౌంట్ అయితే ఈసారి స్పెండ్ చేయడం జరిగింది ఐపీఎల్ 2025 కోసం. ఇక ఈ వీడియోలో టోటల్ 10 టీమ్స్ కలిపి ఎవరినో కొనుక్కున్నారు, అలాగే డే 1లో ఎవరిని కొనుక్కున్నారు, డే 2లో ఎవరిని కొనుక్కున్నారు అనేది ఈ వీడియోలో చెప్తాను. డే 1 వీడియో అయితే ఆల్రెడీ చేశాను, ఒకసారి మన ఛానల్ కింద ఉంటుంది చూసేయండి. ఈ వీడియోలో ఓన్లీ డే 2 హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ ప్రతి టీంకి సెపరేట్ వీడియో చేస్తూ వాళ్ళ టీం ఎలా ఉంది, ఏ టీం ప్లేయర్స్ పెట్టుకుని ఎలా ఆడతారు, అలాగే 2025 ఎలా పర్ఫార్మెన్స్ చేశారనేది ఇక వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. క్రికెట్కి సంబంధించిన ఎలాంటి విషయమైనా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ వీడియోని షేర్ చేయండి. నెంబర్ 1 లక్నో సూపర్ జైంట్స్. డే 1లో బాగా పర్ఫార్మెన్స్ చేసి రిషబ్ పంత్కి 27 crores పెట్టాక వాళ్ళ పర్స్ నుంచి ఎక్కువ మనీ కట్ అవడంతో వాళ్ళు డే 2లో సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. ఒకసారి వాళ్ళు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ విషయానికి వస్తే అబ్దుల్ సమద్ 4.2 crores, షాబాజ్ అహ్మద్ 3.4 crores, ఆకాశ్ దీప్ 8 crores, షమర్ జోసెఫ్ 75 lakhs, ఎం సిద్ధార్థ్ 75 lakhs, ఆకాశ్ సింగ్ 30 lakhs, ప్రిన్స్ యాదవ్ 30 lakhs, దిగ్వేజ్ సింగ్ 30 lakhs, హిమ్మత్ సింగ్ 30 lakhs, మాథ్యూ బ్రేక్ 75 lakhs, యువరాజ్ చౌదరి 30 lakhs, హర్షిన్ కుల్కర్ని 30 lakhs, ఆర్ హగర్కేర్ 30 lakhs. ఇక ఈ యాక్షన్లో వాళ్ళు టోటల్ 13 ప్లేయర్స్ ఉన్నారు డే 2లో. ఇక వాళ్ళు కొన్న మెయిన్ ప్లేయర్స్ విషయానికి వస్తే షాబాజ్ అహ్మద్కి అయితే 3.4 crores ఇచ్చి మంచి ప్లేయర్ని కొన్నారని చెప్పుకోవచ్చు. ఇక అబ్దుల్ సమద్కి 4.2 crores అయితే కొంచెం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళు డే 2లో పర్స్ తక్కువ ఉండడంతో ప్లేయర్స్ అయితే మెయిన్ ప్లేయర్స్ని టార్గెట్ చేయలేకపోయారు. దీంట్లో అయితే విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. వాళ్ళ టీం కూడా ఎక్కువ బిల్డ్ చేసుకోలేకపోయారు. సరిగ్గా యాక్షన్లో పర్ఫార్మెన్స్ ఇవ్వక టీంని అయితే ఒక రకంగా సరిగ్గా కొనలేదనే చెప్పుకో. మెయిన్లీ ఆ మిడిల్ ఆర్డర్లో పోర్ అండ్ డేవిడ్ మిల్లర్ మరియు రిషబ్ పంత్ ఉండడం వాళ్ళకి పాజిటివ్ అయినప్పటికీ ఆ ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అవడం వాళ్ళకి చాలా నెగిటివ్ అనే చెప్పుకోవచ్చు. ఆఫ్ స్పిన్నర్ వచ్చారంటే ముగ్గురిని హ్యాట్రిక్ వికెట్స్ తీసే అవకాశాలు చాలా ఎక్కువ. నెంబర్ 2 ముంబై ఇండియన్స్. డే 1 లాగే డే 2లో కూడా సైలెంట్గా ఉండిపోయిన టీమ్స్లో ముంబై నెంబర్ 1 చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు డే 2లో కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా టీంని అయితే సరిగ్గా బిల్డ్ చేసుకోలేదని చెప్పుకోవచ్చు. ఒకసారి వాళ్ళు కొన్న ప్లేయర్స్ విషయానికి వస్తే దీపక్ చహర్ 9.25 crores, అల్లా గజంఫర్ 4.8 crores, మిచెల్ శాంట్నర్ 2 crores, విల్ జాక్స్ 5.25 crores, రియాన్ ట్రికల్టన్ 1 crores, నమందీర్ 5.25 crores, రీస్టాప్లే 75 lakhs, అశ్విని కుమార్ 50 lakhs, సత్యనారాయణ రాజు 30 lakhs, రాజ్బావా 30 lakhs, విఘ్నేష్ పుత్తూర్ 30 lakhs, అర్జున్ టెండూల్కర్ 30 lakhs, కృష్ణన్ సిర్జిత్ 13 lakhs. ఇక ఈ డే 2లో టోటల్గా 14 ప్లేయర్స్ని అయితే కొన్నారు. వీళ్ళు కొన్న ప్లేయర్స్లో మెయిన్ ప్లేయర్స్ విల్ జాక్స్ని అయితే వీళ్ళు చాలా తక్కువ ధరకే కొన్నారని చెప్పుకోవచ్చు. ఇక దీపక్ చహర్ కొన్నప్పటికీ 9.25 crores అంటే కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఇక రీస్టాప్లే కూడా వాళ్ళకి మంచి అవకాశము 75 lakhs కంటే మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా రియాన్ ట్రికల్టన్ వికెట్ కీపర్ని అయితే కొన్నారు. ఇక అర్జున్ టెండూల్కర్ని అయితే వాళ్ళైతే 30 lakhs కొన్నారు. ఇదైతే కొంచెం నెగిటివ్ అనే చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళ టీం అయితే స్ట్రాంగ్గా ఉందో లేదనేది మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటిదాకా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకో. నెంబర్ 3 కోల్కతా నైట్ రైడర్స్. డే 1లో బాగా పర్ఫార్మెన్స్ చేసి డే 2లో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వీళ్ళు డే 2లో అంతగా మంచి ప్లేయర్స్ని అయితే కొనలేకపోయారు. ఎందుకంటే డే 1లో వెంకటేష్ అయ్యర్కి అయితే ఎక్కువ ప్రైస్ పెట్టడం వల్ల వాళ్ళ పర్స్ వేలు తగ్గిపోవడంతో ఒకసారి వాళ్ళు ఎవరైనా కొన్నారనే విషయానికి వస్తే స్పెన్సర్ జాన్సన్ 2.8 crores, వైభర్ అరోరా 1.8 crores, మోయిన్ అలీ 2 crores, రోమన్ పవల్ 1.5 crores, అజింక్య రహానే 1.5 crores, మనీష్ పాండే 75 lakhs, అంకుల్ రాయ్ 40 lakhs, ఉమ్రాన్ మాలిక్ 75 lakhs, ఇంకా లవ్నీ సిసోడియా 30 lakhs అయితే వీళ్ళు కొన్నారు. ఇక ఈ యాక్షన్లో వీళ్ళు 9 ప్లేయర్స్ని అయితే కొనుక్కోవడం జరిగింది డే 2లో. ఇక వీళ్ళు కొన్న మెయిన్ ప్లేయర్స్ విషయానికి వస్తే రోమన్ పవల్ లాంటి పవర్ హిట్టర్ని అయితే వీళ్ళు తక్కువ ధరకే కొన్నారని చెప్పుకోవచ్చు. అలాగే స్పిన్ ఆల్రౌండర్ అయిన మోయిన్ అలీ 2 crores దొరికాడంటే చాలా మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అయితే చాలా తక్కువ ధరకే దొరికేశాడని చెప్పుకోవచ్చు. ఇక మనీష్ పాండే కూడా తక్కువ ధరకే దొరికేశాడని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళు డే 2లో బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారా ఇవ్వలేదనే దానిపై మనం సెపరేట్గా వీడియో చేద్దాం. ఇంకోటి కూడా అప్పటిదాకా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీళ్ళ టీం విషయానికి వస్తే నెంబర్ 4 చెన్నై సూపర్ కింగ్స్. యాక్షన్లో ఎప్పుడు తెలుగుగా పర్ఫార్మెన్స్ చేస్తూ వాళ్ళ టీంని సాలిడ్స్గా బిల్డ్ చేసుకునే టీం చెన్నై సూపర్ కింగ్స్. డే 2లో కూడా వాళ్ళు ఎంతో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి టీంని అయితే చాలా బాగా బిల్డ్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు. ఒకసారి వాళ్ళు డే 2లో కొన్న ప్లేయర్స్ విషయానికి వస్తే అంకుల్ కంబోజ్ 3.4 crores, శామ్ కరణ్ 2.4 crores, దీపక్ హుడా 1.7 crores, జామీ క్యాటర్ 1.5 crores, నాథన్ ఎలిస్ 2 crores, గుర్ప్రీత్ సింగ్ 2.2 crores, ముఖేష్ చౌదరి 30 lakhs, శ్రేయస్ ఘోషల్ 30 lakhs, రామకృష్ణ ఘోష్ 30 lakhs, అలాగే కమలేష్ నాగర్కోటి 30 lakhs, అలాగే వంశీ బేడి 55 lakhs అయితే వీళ్ళు కొనుక్కున్నారు. ఇక డే 2లో టోటల్గా
11 ప్లేయర్స్ని అయితే వీళ్ళు కొనుక్కోవడం జరిగింది. డే 1లో బాగానే కొనుక్కున్నారు, డే 2లో కూడా బాగానే కొనుక్కున్నారు. అలాగే వీళ్ళు కొనుక్కున్న మంచి డీల్ విషయానికి వస్తే శామ్ కరణ్ 2.4 crores దొరికారంటే పర్లేదు, మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. ఇక ముఖేష్ చౌదరి కూడా 30 lakhs కంటే మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళు డే 1లో బాగా పర్ఫార్మెన్స్ చేసి డే 2లో కూడా బాగానే పర్ఫార్మ్ చేసి టీంని అయితే సాలిడ్గా బిల్డ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. నెంబర్ 5 గుజరాత్ టైటన్స్. యాక్షన్లో ఎంతో తెలివిగా చూస్తూ ప్లేయర్స్ని అయితే చాలా తక్కువ ధరకు కొనేసిన టీం గుజరాత్ టైటన్స్. వీళ్ళైతే ప్లేయర్స్ని డే 2లో కూడా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి డే 2లో కూడా చాలా మంచి ప్లేయర్ని కొనుక్కున్నారు. వీళ్ళు డే 1లో కొన్నట్టే డే 2లో కూడా చాలా తెలివిగా పర్ఫార్మ్ చేస్తూ మంచి ప్లేయర్స్ అయితే కొన్నారు. ఒకసారి వాళ్ళు కొన్ని ప్లేయర్స్ విషయానికి వస్తే వాషింగ్టన్ సుందర్ 3.2 crores, షర్ఫన్ రుతర్ఫోర్డ్ 2.6 crores, జెరాల్డ్ కోయిడ్జ్ 2.4 crores, ఆర్ సాయి కిషోర్ 2 crores, గ్లెన్ ఫిలిప్స్ 2 crores, మహిపాల్ లోమ్రా 1.7 crores, అర్షద్ ఖాన్ 1.3 crores, గుర్నూర్ బ్రార్ 1.3 crores, జయంత్ యాదవ్ 75 lakhs, కరీం జనాద్ 75 lakhs, ఇషాంత్ శర్మ 75 lakhs, అలాగే కుమార్ కుషాగ్రా 65 lakhs, మానవ్ సుతారా 30 lakhs, కుల్వంత్ కేజరలియో 30 lakhsకి అయితే వీళ్ళు కొన్నారు. ఇక డే 2లో మొత్తం 13 ప్లేయర్స్ కొని ఎక్సలెంట్ టీం బిల్డ్ చేసుకున్నారు గుజరాత్ టైటన్స్. వాళ్ళకి 3.2 crores వాషింగ్టన్ సుందర్ దొరకడం అంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. అలాగే గ్లెన్ ఫిలిప్స్ అయితే చాలా మంచి ఫినిషర్, అలాగే ఆర్ సాయి కిషోర్ లాంటి క్వాలిటీ స్పిన్నర్ చాలా అవసరం వాళ్ళ టీంకి. అలాగే జెరాల్డ్ కోయిడ్జ్ కూడా తక్కువకే దొరికేశాడు. ఇక జయంత్ యాదవ్ కూడా, ఇక ఇషాంత్ శర్మ కూడా చూడాలి ఎలా ఆడతారు. ఇక నెంబర్ 6 పంజాబ్ కింగ్స్. డే 1 లాగే డే 2లో కూడా బాగా షాపింగ్ చేసి ఎక్కువ మందిని కొన్న టీం పంజాబ్ కింగ్స్. వీళ్ళు డే 1లో శ్రేయస్ అయిన 26.75 crores పెట్టి కొన్నాక వాళ్ళ దగ్గర పడిపోవడంతో వాళ్ళైతే డే 2లో పెద్ద ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళలేకపోయారు. అయినా వాళ్ళు డే 2లో మంచి ప్లేయర్స్ని అయితే చాలా తక్కువ ధరకే కొని మంచి టీంని అయితే బిల్డ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఒకసారి వాళ్ళు కొనుక్కున్న ప్లేయర్స్ విషయానికి వస్తే మార్కో ఎన్సన్ 7 crores, ప్రియాంష్ ఆర్య 3.8 crores, అజ్ముతుల్లా ఒమర్జై 2.4 crores, ఆరిన్ హార్డీ 1.25 crores, ఎస్ ఠాకూర్ 1.6 crores, కుల్దీప్ 80 lakhs, అలాగే సేవియర్ బారట్లెట్ 80 lakhs, విష్ణునాథ్ 95 lakhs, ప్రవీణ్ దుబే 30 lakhs, శ్రేయస్ షెడ్గే 30 lakhs, హర్మూర్ సింగ్ 30 lakhs, ముషీర్ ఖాన్ 30 lakhs, ప్యాలా అవినాష్ 30 lakhs, అలాగే జాష్ ఇంగ్లీష్ 2.6 crores అయితే దొరికారు. ఇక టోటల్ 14 ప్లేయర్స్ కొని టీంని అయితే సాలిడ్గానే బిల్డ్ చేసుకున్నారు. అయినా వీళ్ళు డే 2లో మార్కో ఎన్సన్ 7 crores పెట్టి మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. అలాగే అజ్ముతుల్లా ఒమర్జై మంచి పేస్ ఆల్రౌండర్ అయితే కొనుక్కున్నారు. ఇక ఎస్ ఠాకూర్ను కూడా 1.6 crores అంటే మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. ఇక జాస్ ఇంగ్లీష్ని అయితే 2.6 crores పెట్టారు, ఇది కొంచెం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. వీళ్ళైతే 110 crores యాక్షన్లోకి దిగిన టీంని అయితే మహా గొప్పగా బిల్డ్ చేసుకోలేకపోయినా యావరేజ్ టీంని అయితే బిల్డ్ చేసుకున్నారని చెప్పొచ్చు. చూడాలి ఎలా ఆడతారనేది. నెంబర్ 7 రాజస్థాన్ రాయల్స్. వీళ్ళు మెగా యాక్షన్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చు డే 1 అండ్ డే 2లో మంచి ప్లేయర్ని కొనుక్కున్న టీం రాజస్థాన్ రాయల్స్. వీళ్ళు డే 1లో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసి డే 2లో కూడా మంచిగా పర్ఫార్మ్ చేసి మంచి ప్లేయర్లు అయితే కొనుక్కున్నారు. ఒకసారి వీళ్ళు డే 2లో ఎవరెవరు కొనుక్కున్నారు అనే విషయానికి వస్తే తుషార్ దేశపాండే 6.5 crores, ఫజలాక్ ఫరూకీ 2 crores, నితీష్ రైనా 4.2 crores, వైభవ్ సూర్యవంశీ 1.1 crores, కివన్ మహ్వాఫా 1.5 crores, కుమార్ కార్తికేయ 30 lakhs, అశోక్ శర్మ 30 lakhs, కునాల్ రాథోర్ 30 lakhs, యుధ్వీర్ చవల్ 30 lakhs, శుభం దుబే 80 lakhs. వీళ్ళు డే 2లో వైభవ్ సూర్యవంశీ లాంటి యంగ్స్టర్ని 13 years ప్లేయర్స్ని అయితే కొనుక్కొని ఎంకరేజ్ చేశారని చెప్పుకోవచ్చు. మేబీ దాన్ని ఆడించకపోయే ఛాన్స్ ఎక్కువ ఉండదు. ఇక తుషార్ దేశపాండేకి అయితే 6.5 crores పెట్టారు, ఇది కొంచెం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇక నితీష్ రాణా లాంటి ప్లేయర్ 4.2 crores వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో చాలా మంచి సపోర్ట్ ఇచ్చి టీం విజయాల్లో కీలక పాత్ర అయితే పోషించగలడు. ఇక డే 2లో వీళ్ళు కొనుక్కున్న ప్లేయర్స్లో వీళ్ళే మంచి ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. చూడాలి వాళ్ళు ఎలా పర్ఫామ్ చేసి ఎలా టీంని అయితే బిల్డ్ చేసుకుంటారో, ఐపీఎల్లో ఎలా ఆడతారనేది కూడా చూడాలి వాళ్ళు. నెంబర్ 8 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. డే 1లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయినా డే 2లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్లేయర్స్ని అయితే ఒక రకంగా కొనుక్కొని మంచి పని చేశారని చెప్పుకోవచ్చు. ఒకసారి వీళ్ళు కొనుక్కున్న ప్లేయర్స్ విషయానికి వస్తే డే 2లో భువనేశ్వర్ కుమార్ 10.75 crores, రసిక్ సలాం 6 crores, నువాన్ తుషారా 1.6 crores, జాకోబ్ బెతల్ 2.6 crores, కృణాల్ పాండ్యా 5.75 crores, రొమారియో షెఫర్ట్ 1.5 crores, లుంగి ఇంగిడి 2 crores, అలాగే స్వప్నిల్ సింగ్ 50 lakhs, మనోజ్ బాండేజ్ 30 lakhs, మహిత్ రాతి 30 lakhs, అభినందన్ సింగ్ 30 lakhs, స్వస్తిక్ చికారా 30 lakhs, అలాగే దేవదత్ పడిక్కల్కి 2 crores ఇచ్చి మంచి ప్లేయర్స్నే కొనుక్కున్నారు. ఇక టోటల్ 13 మందిని కొనుక్కొని మంచిగానే కొనుక్కున్నారని చెప్పుకోవచ్చు డే 2లో. ఇక వీళ్ళు భువనేశ్వర్ కుమార్కి 10.75 crores ఇచ్చినా సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇస్తాడో ఇవ్వడో అనే మైండ్ అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి యాక్షన్లో ఏదో ఒక ఓవర్ రేటెడ్ ప్లేయర్ని కొనుక్కొని మోసపోతూ ఉంటారు ఆర్సీబీ. ఇక వీళ్ళు
నువాన్తో సార్ లాంటి ప్లేయర్ని 1.6 crores ఇచ్చి కొనుక్కున్నారంటే మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. ఇక రొమారియో షెఫర్డ్ పేస్ ఆల్రౌండర్ అయితే 1.5 crores పట్టేశారని చెప్పుకోవచ్చు. ఇక స్వప్నిల్ సింగ్ వాళ్ళు గోల్డెన్ బాయ్ అయితే మళ్ళీ 50 lakhs కొన్నారని చెప్పుకోవచ్చు. చూడాలి ఈసారి ఎలా పర్ఫామ్ చేస్తారో వీళ్ళు. నెంబర్ 9 సన్ రైజర్స్ హైదరాబాద్. డే 1 లాగే డే 2లో కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి టీంని అయితే మంచిగా బిల్డ్ చేసుకున్న టీమ్స్లో టాప్ 2లో ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళు డే 1 లాగే టాప్ ప్లేయర్స్ని కొంటూ మంచిగా బిల్డ్ చేసుకున్నారు. ఇక డే 2లో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ చిన్న ప్లేయర్స్ని అయితే వీళ్ళు బాగా కనుక్కొని మంచిగా టీంని బిల్డ్ చేసుకున్నారు. ఒకసారి డే 2లో పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈషన్ మలింగా 1.2 crores, జయదేవ్ ఉన్నత్కంట్ 1 crores, బ్రెండన్ కార్స్ 1 crores, కమిండు మెండిస్ 75 lakhs, జషిన్ అంగరి 14 lakhs, సచిన్ బేబీ 30 lakhs, అంకిత్ వర్మ 30 lakhs. ఇక డే 2లో వీళ్ళ దగ్గర పరిస్థితి తక్కువ ఉండడంతో 7 ప్లేయర్స్ని అయితే కొనుక్కున్నారు. అయినప్పటికీ వీళ్ళైతే ది ఎక్సలెంట్ టీంని అయితే బిల్డ్ చేసుకున్నారు. మెయిన్లీ వాళ్ళు ఇషాన్ కిషన్ కొనుక్కోవడం చాలా పాజిటివ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీం మొత్తం పవర్ హిట్టర్లతో నిండిపి టీం అయితే ఎక్సలెంట్గా బిల్డ్ చేసుకున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక బౌలింగ్ లైనప్ కూడా ప్యాట్ కమిన్స్ మరియు మొహమ్మద్ షమీ ఉండడం వీళ్ళకి చాలా పాజిటివ్. అలాగే టీంని అయితే వీళ్ళ టీంని చూస్తేనే ఏ టీం అయినా భయపడేలా వీళ్ళైతే టీంని బిల్డ్ చేసుకున్నారు. చూడాలి వీళ్ళు IPL 2025లో ఎలా పర్ఫామ్ చేసి ఈసారైనా కప్పు కొడతారా లేదనేది మనం చూడాలి. ఇక స్పిన్ ఆల్రౌండర్స్ అయితే తక్కువే కొనుక్కున్నారు. ఎందుకంటే ఆ గ్రౌండ్లో స్పిన్ పెద్దగా పనికిరాదు కాబట్టి చూడాలి వీళ్ళు 2025 IPL ఎలా ఆడతారనేది. నెంబర్ 1 ఢిల్లీ క్యాపిటల్స్. డే 1 లాగే డే 2లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి డే 1 లాగే డే 2లో కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్ని వీళ్ళైతే వీళ్ళ సొంతం చేసుకున్నారు. వీళ్ళ దగ్గర అయితే ఇప్పుడు చాలా తక్కువ అమౌంట్కే పెద్ద పెద్ద ప్లేయర్స్ అయితే వీళ్ళు కొనుక్కున్నారు. వీళ్ళ ఓనర్ ఆ పని చేశాడని చెప్పుకోవచ్చు. ఒకసారి డే 2లో వీళ్ళు కొనుక్కున్న ప్లేయర్స్ విషయానికి వస్తే ముఖేష్ కుమార్ 8 crores, మోహిత్ శర్మ 2.2 crores, ఫాఫ్ డూప్లెసిస్ 2 crores, విప్రంగ్ నిగా 50 lakhs, చమీరా 75 lakhs, డెనోవన్ ఫెరారీ 75 lakhs, కరుణ్ నాయర్ 50 lakhs, మాధవ్ తివారీ 40 lakhs, మానరత్ కుమార్ 30 lakhs, అజయ్ మండల్ 30 lakhs, త్రిపురన్ విజయ్ 30 lakhs, అలాగే దర్శన్ నల్కండే 30 lakhs ఇచ్చుకునుకున్నారు. వీళ్ళైతే డే 1 లాగే డే 2లో కూడా పెద్ద పెద్ద ప్లేయర్స్కి అయితే తక్కువ అమౌంట్ ఇచ్చారు. ముఖేష్ కుమార్కి RTM కార్డు వాడడం వల్ల వాళ్ళైతే 8 crores పెట్టాల్సి వచ్చింది. ఇంకా మోహిత్ శర్మ 2.2 crores ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫాఫ్ డూప్లెసిస్ లాంటి ప్లేయర్ని 2 crores ఇచ్చారంటే చాలా మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. ఇక డెనోవన్ ఫెరారీ కూడా 75 lakhsకి న్యాయం చేసే ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ టీం అయితే సాలిడ్ అండ్ స్ట్రాంగ్ నెంబర్ 1 టీం అని చెప్పుకోవచ్చు. IPL 2025 కోసం ది స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ ఉన్న టీం అయితే చెప్పుకోవచ్చు. చూడాలి వీళ్ళు ఎలా ఆడతారని. చూసారుగా డే 2 హైలైట్స్ వీడియో అయితే ఇది. టోటల్ 10 టీంలు ఎవరినో కొనుక్కున్నారనే దానిపై ఫుల్ వీడియో అయితే చేశాను. అలాగే డే 1 హైలైట్స్ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి వెళ్ళి దాన్ని కూడా చూసేయండి. ఇక క్రికెట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డైలీ మన వీడియోలో వస్తూనే ఉంటాయి క్రికెట్ అప్డేట్స్ గురించి. ఏ టీం స్ట్రాంగ్గా ఉంది, అలాగే ఏ టీం కప్పు కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అలాగే నెంబర్ 1 ఓపెనర్లు ఉన్న టీం ఏది, నెంబర్ 1 బౌలింగ్ లైనప్ ఉన్న టీం ఏది, నెంబర్ 1 మిడిల్ ఆర్డర్ ఉన్న టీం ఏది అనే దానిపై మన ఛానల్లో ఫుల్ వీడియోస్ పెడతాను. అప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.